మీరు కూడా సైబర్ బాధితుడే. మీ అకౌంట్‌లో కూడా ఒక అవును. స్పెసిఫిక్ అమౌంట్ పోయింది అనేది. అవును. ఏం చేద్దాం సార్? ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చాలా ఈజీగా అమాయకుల చేతుల్లో వేలాది డబ్బులు పోతున్నాయి. అకౌంట్స్‌లో లక్షలు మిస్ అయిపోతున్నాయి. గవర్నమెంట్స్ ఏమో ఇనిషియేటివ్ తీసుకున్నాయి అంటున్నాయి కానీ ప్రతిరోజు ఒక 10 మోసాలతో పత్రికల వార్తలు చూస్తూనే ఉన్నాం. దీనికి ఏంటి ఎండకంటే ఎలా? మంచి ప్రశ్న. ఒకప్పుడు మనకు చాలా కష్టంగా ఉండేది ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడేమో ప్రపంచంలో మనం ఛాంపియన్. హ్మ్. యూపీఐ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ కానీ, డబ్బు లేకపోతే ఫ్రీక్వెన్సీ కానీ హైయెస్ట్ ప్రపంచంలో. సామాన్యులు కూడా కూరగాయలు అమ్మేటువంటి మనిషి దగ్గర నుంచి చివరికి భిక్షకులు కూడా. హ్మ్. నాకు ఎవరో చెప్పారు, అక్కడ పంజగుట్ట చౌరస్తాలో ఎక్కడో డబ్బులు అడుగుతుంటే మన దగ్గర చిల్లర లేదా అని చెప్తాం. అవును. ఫోన్ పే క్యూఆర్ కోడ్ ఉంది, చూపిస్తున్నారు మీరు పంపించండి. సార్. అవును. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. టెక్నాలజీ ఆ రకంగా ఉంటే మంచిదే, కానీ అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుందంటే మీరు చెప్పిన సైబర్ నేరాలు. హ్మ్. అందులో ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఇదే ఉద్యోగం పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. నేను అలా నష్టపోయినాడిని. ఓకే. కోవిడ్ టైంలో డెల్టా వేవ్ వచ్చినప్పుడు స్ట్రిక్ట్ లాక్డౌన్ వచ్చింది. అవును. ఆ టైంలో నాకేమైంది, ఫోన్ పనిచేయడం మానేసింది. హ్మ్. ఎందుకు పనిచేయడం నాకు అర్థం కాల. మరి బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. స్ట్రిక్టెస్ట్ లాక్డౌన్. అవును. ఈ డెల్టా వేవ్ అప్పుడు గుర్తుంది, చాలా మంది అవును వేలాది సార్. మంది అవును. ప్రాణాలు రెండోసారి. కోల్పోయారు మన దేశం రెండోసారి. రెండోసారి అవును. వచ్చినప్పుడు. అయినా కూడా మా వాళ్ళే తంటాలు బట్టి మా ఆఫీస్లో నాతో పనిచేసేవాళ్ళు హ్మ్. ఏదో పొద్దున్న 5 గంటలకు 7 గంటలకు 8 గంటలకు మొత్తానికి అక్కడికి వెళ్తే టెలికాం సర్వీస్ ఇచ్చేవాడు, వాడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు. హ్మ్. ఏమైంది అసలు, ఎందుకు రావట్లేదు అని వెరిఫై చేస్తే సిమ్ కార్డ్ ఎక్కడ తెలుస్తుంది, ఏదో జరిగింది మొత్తం. ఓకే. ఓకే. హ్మ్. నేను పట్టించుకోలేదు. నెల గడిచింది అలాగా. ఇది అయిన తర్వాత నాకు డబ్బు అవసరమైంది, చెక్ పంపిస్తే డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకులో 700 లక్షలు ఉన్నాయని తెలుసు. హ్మ్. మా తమ్ముడు ఏదో డబ్బులు పంపించాడు. ఓకే. అక్కడ చిన్న స్థలం ఉన్నాయా, ఇదిగో డబ్బులు తీసుకోమని పంపించాడు. పంపిస్తే డబ్బులు లేవన్నారు. ఓహ్! మరి ఇన్ని లక్షల డబ్బులు ఏమని చెప్పంటే హ్మ్. అప్పుడు తెలిసింది. ఆ తర్వాత చూస్తే ప్రతిరోజు 10,000, 20,000, 30,000 తీసేస్తూ ఉన్నారు. నాకు తెలియదు. ఫోన్ లేకపోతే నాకేమైనా సిగ్నల్స్ రాలేదు. హ్మ్. మెసేజ్‌లు కాబట్టి రాలేదు. అనుభవం నుంచి ఏంటంటే నాకు 2 అవసరం అని తెలుసు. నేను ఆర్బీఐ గవర్నర్తో కూడా మాట్లాడాను అప్పుడు. ఒకటి, మొట్టమొదటిసారి మీరు యూపీఐ కానీ మరొకటి కానీ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు ఊరికే మొబైల్లో ఎవరో ఒకళ్ళు పెట్టేయడం కాకుండా కస్టమర్తో బ్యాంకర్ ఫిజికల్ ఫేస్ టు ఫేస్ ఉండాలి. హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే ఆ పిన్ కోడ్ పెట్టినప్పుడు కానీ మరొకటి కానీ ఆ ఎదురుగా జరుగుతుంది. ఎవరో నాకు తెలియకుండా నా ఫోన్ తస్కరించో లేకపోతే నా అవును. హ్యాక్ చేసో పెట్టే అవకాశం ఉంటుంది. అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వెంటనే ఫ్లాగ్ పెట్టేది ఉండాలి. ఓకే. నీ కర్మ, నీ పోతే పోయిందని చెప్పిన లాభం లేదు. అవును. మూడోది, అయినప్పటికీ కొన్ని పొరపాట్లు జరగవచ్చు. ఎందుకంటే మనకి టెక్నాలజీ వేగంగా పెరుగుతుంది, నేరస్తులు మనకంటే తెలియగలవాడు అవును. వాడు టెక్నాలజీ వాడుతున్నాడు. హ్మ్. ఎక్కడో ఇప్పుడు మీకు బర్మా బార్డర్లో, మయన్మార్ బార్డర్లో, మొన్న లేటెస్ట్‌గా మనం చూసాం బర్మా సార్. థాయిలాండ్లో అక్కడ భయంకరమైన స్థాయిలో జరుగుతుందంట. హ్మ్. ఏడాదికి $500 బిలియన్ అని చెప్తున్నారు ప్రపంచం మొత్తం. అవును. కాబట్టి మీకు ఆపే శక్తి లేదు. అవును.